అదే ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారికి అండ్ మహిధర్ గారికి థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టీం వర్క్, చాలా మంచి టీం వర్క్. కానీ మా కెప్టెన్ యుగంధర్ ముని గారు నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ అండి. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇన్ని ట్విస్ట్లు ఉంటాయని. అద్భుతంగా తీశారండి ఫిలిం. అండ్ నేను కూడా టీవీ నుంచి వచ్చాను అని అంటే ఇంతకుముందు 2 మూవీస్ చేశాను. బట్ నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. లైక్ అంటే ఈ కట్అవుట్కి మంచి క్యారెక్టర్ పడితే బాగుంటుందని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. వెయిట్ చేశాను, చాలా ఇయర్స్ వెయిట్ చేశాను. నేను అప్పుడు ఆయన్ని కలవడం ఎప్పుడైతే జరిగిందో, ఆయన నాకు కథ చెప్పడం జరిగిందనమాట. అప్పుడు అసలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చేసిన తర్వాత కూడా నేను నమ్మలేకపోయాను, ఇది నేనేనా, ఇది నేను చేయగలనా అని అనుకున్నాను. కానీ అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా క్రియేట్ చేశారండి. అసలు స్క్రీన్లో నన్ను నేను చూసుకున్నప్పుడు, అండ్ నా వైఫ్ పక్కనే ఉంది, ఇలా భయపడుతూ చూసింది అనమాట, చెయ్యి ఇలా పట్టుకుంటూ. అండ్ నేను ఈరోజు నైట్ నేను ఈ పక్కన పడుకోను అని చెప్పింది. దయచేసి నువ్వు దూరంగా పడుకోలేకపోతే వేరే రూమ్లో వెళ్ళి పడుకో అని చెప్పింది. అంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారండి. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇది థియేటర్లో చూడాల్సిన ఫిలిం. అండ్ అద్భుతంగా మ్యూజిక్ అసలు సార్ శ్రీచరణ్ పాగాల గారు అస్సలు ఆయన షో నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఆయన లైవ్ షో నేను ఎదురుగా కూర్చొని నేను ఆయన గణపతి సాంగ్ ఇండో వెస్ట్రన్ మ్యూజిక్ యాడ్ చేసి గణపతి సాంగ్ ప్లే చేస్తుంటే నాకు నిజంగా లిటరల్లీ నేను వెళ్ళి డాన్స్ చేయాలా అనిపించింది. అంత పీక్స్కి వెళ్ళిందండి ఆ మ్యూజిక్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు న్యూయార్క్లో తెలుగు పీపుల్. హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు ఈ మ్యూజిక్ మిమ్మల్ని అసలు ఈ సినిమాని మొత్తం ఇలా మామూలుగా అసలు లేదు, అసలు చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిం. దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. పక్కాగా మీరందరూ కూడా సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తారు. అంత అద్భుతంగా ఉందండి. అండ్ ఆఫ్ కోర్స్ మా ఆది బ్రోకి నిజంగా పెద్ద హిట్ పడింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆది ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. అండ్ సార్తో నేను సాయి కుమార్ గారితో నేను చాలా షోస్ చేశాను. నేను చాలా షోస్ చేయడం జరిగింది. నేను పీజే శర్మ గారితో నేను యాక్ట్ చేశాను. నేను కర్ణుడిగా చేసినప్పుడు సార్ యాక్ట్ చేశారు హంపీలో. అసలు ఎంత ఎండలో సార్ అది. అప్పుడు బాబు నేను కర్ణుడిగా చేశాను. అప్పుడు చిన్నోడే అండి, బట్ క్యారెక్టర్ కర్ణుడిగా చేశాను హంపీలో. అంత ఎండలో కూడా సార్ పీజే శర్మ గారు ఆ కోటలో కూర్చుని నేను కింద యాక్ట్ చేయడం, నా ఎంట్రీ అంతా అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు సార్. ఫాదర్తో అండ్ మీతో కానీ ఆది గారితో కానీ అందరితో కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్కి అండ్ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సార్ ఆడియన్స్కి అసలు నాకు ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి. అసలు నేను ఫోన్ అసలు పట్టుకుంటుంటే నాకు ఇన్స్టాలో అన్నిటిలో అసలు నా సీన్స్ కట్ చేసిన మూవీ చూసిన నాకు పంపిస్తూనే ఉన్నారు. సార్ అసలు మీరేనా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మా యూఎస్లో ఫ్రెండ్స్ కానీ, విలేజెస్లో కానీ, విజయవాడ, గుంటూరు, ప్రతి సిటీలో నా ఫ్రెండ్స్ అందరు కూడా ఫోన్లు చేసి అసలు మెసేజ్లు పెట్టి నేను షాక్ అవుతున్నాను. ఇదేంటి ఇంత రెస్పాన్స్ ఏంటి అని చెప్పి. అసలు బ్యూటిఫుల్ రెస్పాన్స్ అసలు ఈ మూవీకి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు కూడా కలగా ఉంది నాకు. నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్ అందరి మీద ఉన్నాయండి ఈ ఇయర్. ఖచ్చితంగా ఇది అసలు ఇంకెక్కడికో ఎక్కడో మంచి మంచి క్యారెక్టర్స్ పెడతాయి ప్రతి ఆర్టిస్ట్కి కూడా నాకు అనిపిస్తుంది.